అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్, గుంటూరు. రెగ్యులర్‌గా మనకి గుండెకి సంబంధించిన సింప్టమ్స్ క్లుప్తంగా మనం గుర్తుపెట్టుకోవడానికి చాలామంది పేషెంట్స్ అడుగుతున్నారు. సింపుల్‌గా మనకి ఉన్న పాయింట్స్‌తో గుర్తుపెట్టుకొని మనకి జాగ్రత్త పడడానికి ఒక చిన్న మీకొక అవేర్‌నెస్ లాగా వీడియో చేద్దాం అనుకున్నాము. సో, నేను ముందు ఒక 7 సైన్స్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్ అంటే మీకు హార్ట్ ఫెయిల్యూర్ గాని, హార్ట్ అటాక్ కానీ వచ్చే సూచనలు మీరు ముందుగా ఎలా గుర్తించాలి అనేది ఈ వీడియో చూద్దాం. ఫస్ట్ సింప్టమ్ మీకు అలసటగా అనిపించడం. అంటే మీరు చిన్న పనికి కూడా అలసిపోవడం, నిస్సత్తువగా ఉండడం, పని చేయలేకపోవడం, మీరు కొంచెం డే కూడా మొత్తం అంతా డల్‌గా ఉండడం. మోస్ట్ హార్ట్ పేషెంట్స్‌లో ఎర్లీయెస్ట్ సింప్టమ్. సెకండ్ ఆయాసం ఆర్ రొప్పి అంటాం. సో, నడుస్తున్నప్పుడు ఒక రకమైన ఆయాసపడడం, నడుస్తున్నప్పుడు వెనకాల పడిపోవడం, మెట్లెక్కలేకపోవడం, ఆగిపోవడం. 3 కాళ్ళ వాపు రావడం. కాళ్ళ వాపు మీరు గమనిస్తే సాయంత్రం పూటలకి కాళ్ళు నొక్కితే గుంటలు పడతా ఉంటాయి చాలామందికి. మనం చాలామంది కామన్‌గా చూసేది ఏంటంటే కాళ్ళు సాక్స్ ఏసుకుంటే సాక్స్ చారలు పడతాయి. పడుకున్నప్పుడు కూడా మనకి కాళ్ళు వాపుగా తెలుస్తా ఉంటది. కాళ్ళ వాపు ఉందని ఎలా తెలుసుకోవచ్చంటే కాళ్ళ మీద ముడతలుంటాయి. నేచురల్ స్కిన్ ఫోల్డ్స్. అయి కనిపించకుండా నున్నంగా అయిపోతది కాలు. సో, దాన్ని బట్టి మనం కాళ్ళ వాపు ఉందా లేదా తెలుసుకోవచ్చు. నాలుగోది గుండె దడ. గుండె దడ అంటే మీరు కూర్చున్నప్పుడు గూడా గుండె పరిగెట్టినప్పుడే కొట్టుకున్నట్టు అనిపించడం. స్కిప్డ్ బీట్ అంటాం. అంటే మధ్య మధ్యలో గుండె ఆగినట్టు, కొట్టుకున్నట్టు ఒక రకమైన ఫీలింగ్ రావడం. ఫిఫ్త్ మనకి మామూలుగా రోజువారీ యాక్టివిటీస్‌లో ఏ సింప్టమ్స్ లేకుండా మనకు సడెన్‌గా ఇబ్బంది కనిపించడం, లేకపోతే నడుస్తున్నప్పుడు కళ్ళు తిరగడం, నడుస్తున్నప్పుడు స్పృహ కోల్పోయిన ఫీలింగ్ రావడం, ఎక్కడైనా కూర్చుందాం అనే సింప్టమ్ రావడం. ఇవి అనేది ప్రీ సింకోప్ అంటాం. అంటే కళ్ళు తిరగడం, లేదంటే స్పృహ కోల్పోయిన సింప్టమ్స్ రావడం. ఆరోది మనకి నడుస్తున్నప్పుడు గానీ, కూర్చున్నప్పుడు గానీ గుండె బరువు రావడం, పట్టేయడం, దవడ లాగడం, ఇదే నొప్పి వెనక్కి వెళ్ళడం, చేయి జాలు రావడం, ఇయన్నీ గుండెకి సంబంధించిన నొప్పి యొక్క లక్షణాలు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఈ లక్షణం స్టార్ట్ అయిందంటే మీకు హార్ట్ అటాక్ స్టార్ట్ అయిందని. లేదంటే కొంతమంది నడుస్తున్నప్పుడు ఈ లక్షణం వస్తుందంటే నడుస్తున్నప్పుడు రక్త ప్రసరణ అందక గుండె నొప్పి వస్తుందని. అది మీరు తెలుసుకోవాలి. ఏడోది చాలామంది పేషెంట్స్‌కి రాత్రిపూట దగ్గు రావడం, పడుకుంటే ఆయాసం రావడం, లేచి కూర్చోవడం, ఇది రాత్రంతా జరుగుతుంది. దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ సింప్టమ్ అంటాం. పడుకుంటే ఆయాసం వచ్చి లేసి కూర్చోవడం గ్యాస్ కాదు. చాలామంది గ్యాస్ వస్తుందని అలా గ్యాస్ టాబ్లెట్లు, ఇంజెక్షన్‌లు వేయించుకుంటా ఉంటారు. రాత్రిపూట దగ్గొస్తుంది అంటే అది హార్ట్ ఫెయిల్యూర్ సింప్టము. ఈ 7 సింప్టమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క సింప్టమ్ ఉన్నా ఎర్లీగా మీరు మీ కార్డియాలజిస్ట్‌ని గాని కన్సల్ట్ అయితే దీన్ని ఫర్దర్‌గా మనం కాంప్లికేట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. సో, ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తారని అందరికీ నమస్కారం.